ఆమేన్. క్రీస్తు పరిశుద్ధ నామమున చేరొచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలండి. చదువుకుందాం. ప్రకటన 3:7-8 వచనాలను చదువుతున్నాను. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమయుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. మన ప్రకటన గ్రంథం చూస్తే నిజంగా ఈ గ్రంథంలో నీ సత్యాలన్నీ కూడా మరి ఎవరికి బయలుపరచబడ్డాయండి? అత్యంత ప్రియమైన శిష్యుడైన, ఆయన యేసయ్య రొమ్మున ఆనుకొనుచున్న శిష్యుడైన యోహానునకు ఈ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. భవిష్యత్ సంగతులను గూర్చిన, వర్తమానమును గూర్చిన, క్రీస్తు రెండవ రాకడను గూర్చిన, అలాగే సాతాను దూతలకు కలుగబోయే శిక్షను గూర్చి, తీర్పును గూర్చి, ఈ పరలోక మర్మములను గూర్చిన సందేశాలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఇమిడ్చబడి ఉండగా, మరి ఈ యొక్క ప్రత్యక్షత యోహాను గారికి బయలుపరచబడినది. ప్రత్యేకంగా మరి మనం 2-3 అధ్యాయాలు చాలాసార్లు మనం ధ్యానించుకున్నాము. ఈ 2-3 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలోని ఆసియాలోనున్న 7 సంఘపు దూతలకు, సంఘములకు అన్నమాట ఇచ్చే సందేశాలు, వాటిలోనున్న ప్రత్యేకతలు, అంటే సంఘంలోనున్న ప్రత్యేకతలు, వాటిలో ఉన్న లోపములను చూపిస్తూ హెచ్చరిస్తూ, జయ జీవితం కలిగి ఉన్న వారికి ఇవ్వనయున్న పరలోక ఆశీర్వాదాలు, అత్యధికతలు, ఆధిక్యతలు, ఒక్కొక్క సంఘంనకు ఒక్కో ప్రత్యేక గుణలక్షణములు కలిగిన వ్యక్తిత్వము కలిగిన దేవుడుగా తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు యేసయ్య. అందరికీ ఒకే విధంగా ప్రత్యక్షతనిచ్చాడా? ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతిగా. నిజంగా మరి 7 విధాలుగా మనం చూస్తే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా అని ఒక సంఘం. మొదటివాడను కడపటివాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ఆయనే నిజంగా మరి యేసయ్య ఏమేమై ఉన్నాడో కూడా ఇక్కడ మనం చూస్తున్నాం సంపూర్ణంగా. ఆయనే ఆది అంతం మరి లేనివాడు కదా. అందుకే మొదటివాడను కడపటివాడను అని, మృతుడనైతిని మరలా బ్రతికిన వాడునైనా చెప్పు సంగతులేమనగా. మూడవదిగా, వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా. అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. 4వద, ఇప్పుడు 5, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా. 6, ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. 7వదిగా, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. ఈ రీతిగా తనను
తన ఫుల్ ప్రత్యక్షతను 7 సంఘాలకి కూడా ఆయన ఎవరై ఉన్నాడు, ఏమి మనం నిజంగా మరి అన్ని రీతుల్లో ఆయనని మనం ఊహించుకొని చూస్తే, ఇప్పుడు మనది ఈరోజు మనం చెప్పబోయేదేంటి? ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. అదే మన అంశం. ఆయన ఎవరండి అంటే, ఎవడును వేయలేకుండా తీయువాడు, ఎవడును తీయలేకుండా వేయువాడు. ఇంకంతే. ఆయన తలుపేసాడంటే తీసేవాడెవడు లేడు. ఆయన తీశాడంటే మరి వేసేవాడెవడు కూడా లేడు. నిజంగా మరి ఆ ఫిలదెల్ఫియా సంఘానికి ఈ ప్రత్యక్షతని ఇస్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. నీకున్న శక్తి కొంచెమయ్యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయ నేరడు. నిజంగా మరి ప్రతి విషయంలో కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని విషయాలలో మనకి తలుపు మూయబడ్డట్టుగా ఆన్సర్ వచ్చినట్టు మన జీవితాల్లో చూస్తూ ఉంటాం కదా. అది దేవుడు వేస్తే మట్టుకు ఎవరు తీయలేరు. అందుకే మనము అక్కడ ఆయనని గుర్తు చేసుకోవాలి. ఎవడును వేయలేకుండా తీయువాడవు నీవేనాయన, ఎవడు తీయలేకుండా వేయువాడవు కూడా నీవే గనక మరి ఏ అడ్డు వచ్చినా సరే అది మనం ఆయనకు అప్పగించి ఆయననే మనము మరి కేంద్రంగా పెట్టుకున్నప్పుడు మనకి ఏ ప్రాబ్లం అనిపించదు. ఏ తలుపు మూయబడ్డా, ఏది ఆలస్యమైనా, కొన్ని ఆశీర్వాదాలు ఆలస్యం కావచ్చు, కొన్ని ఇంకా అందుకే మరి మనం ఆయన మీద ఆనుకోవడానికి, యోహాను ఆనుకున్నట్లుగా ఆయన మీద మనం ఆనుకోవడం. ఇప్పుడు ఆయన లేడు కదండి, మరి మనం ఎక్కడ ఆనుకోవాలి? ఎక్కడ ఆనుకోవాలి? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యం మీద ఆనుకోవాలి. వాక్యము జీవము కలిగిన వాక్యం. వాక్యము మనల్ని ఉజ్జీవింపచేసే వాక్యం, బ్రతికించేదే వాక్యం, స్వస్థపరిచేదే వాక్యం, మాట్లాడుతున్నదే వాక్యం, నడిపించేదే వాక్యం. మరి ఈ వాక్యాన్ని మనము ఆ వాక్యం మీద మనం ఆనుకున్నాం, మనకు కూడా తలుపు తీయబడే ఉంటుంది. సో మరి తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఎవరి కొరకు తలుపు తీసి ఉంచాడు దేవుడు అంటే 8వ వచనం అక్కడ కనబడుతుంది. ఎవరి కొరకు తలుపు తీసి ఉంచాడు? దేవునికి అంగీకార క్రియలు గల వారికి. శక్తి కొంచెమై ఉండినను ఆయన వాక్యమును గైకొన్న వారికి, ఆయన నామమును ఎరుగనని చెప్పిన వారికి. అంటే యేసుక్రీస్తుని ఆయన ఎవరో నాకు తెలియదు అనే మనుషులంగా కాకుండా అందరూ ఆయన అంగీకరించిన వారికి తలుపు తీయబడుతుంది. యేసు క్రీస్తే. మనుషుల ఎదుట ఆయనను ఒప్పుకొను వానిని ఆయన ఏమన్నాడు? దేవదూతల ఎదుట ఆయన ఒప్పుకొను మనల్ని. కాబట్టి మనం కొన్నిసార్లు మనుషుల ఎదుట ఆయన నామాన్ని మనం ఒప్పుకోలేని బిడ్డలంగా ఉంటాం, బలహీనులం అయిపోతాం. లేచి వాక్యం చదవడానికో, లేకపోతే లేచి సాక్ష్యం చెప్పడానికో, లేచి ప్రార్థన చేయడానికో, అమ్మో నేను చేయను, నేను రాను, నేను నిలబడను. మనుషుల ఎదుటనే అన్నాడు ఆయన. అక్కడ ఆయన దేవదూతల ఎదుట మనల్ని ఒప్పుకోవాలంటే మనం ఇక్కడ మనుషుల ఎదుట ఆయనని ఒప్పుకునే బిడ్డలంగా ఉండాలి. అన్ని విషయాలలో కూడా మరి ఇది దేవుడు కార్యము. మనం ఆరోపించుకోవడానికి కాదు, నేనే చేశాను, నాదే గొప్పతనం అనేది కాదు. ఆయన మనుషుల ఎదుట ఆయనను మనము ఒప్పుకొని మనం ఆయనని ఎత్తిపట్టినప్పుడు ఆయన దూతల ఎదుట మనల్ని ఆయన ఒప్పుకుంటాడని లూకాసు వార్తలో మనం చూస్తాం. 12వ అధ్యాయం 8-9 వచనాలు. ఇంకా మరి ఆ తలుపు ఎవరెవరికి తీయబడి ఉన్నది? ఆయనను విశ్వసించు వారి కొరకు రక్షణ అనే తలుపు తీయబడి. ఇంకా ఎవరికి? ఆయనను వెంబడించు వారి కొరకు. వెంబడించుమన్నాడు. ఎలా వెంబడించమన్నాడు? మనల్ని శిష్యులందరూ వెంబడించారు.
తగ్గించుకున్నారు, అన్ని విడిచిపెట్టారు. ఇంక వాళ్ళే ప్రాక్టికల్ మనకెదురుగుండా. ఆ! కుటుంబాలు అన్నీ మొత్తం వ్యాపారాలు విడిచిపెట్టి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఇంకా ఎవరైనా నన్ను వెంబడింప కోరిన యెడల ఎలాగ రావాలన్నాడో గూడా మనకు తెలుసు కంటత. మనం ఆయన ఇచ్చిన సిలువ ఏదైతే ఉన్నదో దాన్ని పక్కన బెట్టి గాదు వెంబడించడము. దాన్ని ఎత్తుకొని ఆ! వెంబడించటం. తగ్గింపు. అనుదినము ఈ వెంబడింపు మరి ఉన్నప్పుడే తలుపు తీయబడుతుంది. అవును. ఇంకా ఆయనకు విధేయులైన వారి కొరకు వెంబడింపు తలుపు తీయబడుతుంది. విధేయులులో అందరూ చాలామందున్నారు విధేయులైన వాళ్ళు బైబిల్‌లో. మనం చూడాలంటే. మరి నోబహుని ఇంకా బాగా చూడొచ్చు మనం. ఎందుకంటే ఆయన నుంచి ఒక ప్రత్యేక సృష్టి మళ్ళీ ప్రారంభమైంది కదా! సో, అక్కడ ఆయన విధేయత మనం చూస్తాం. లోకమంతా ఒక పక్క, ఒక్కడే ఒక్క పక్క ఉండడం అంటే ఎంత మరి అట్లాంటి ఒక వ్యక్తిని మనం చూడటం అంటే మరి అది గొప్ప. సో, అట్లాగే మనం కూడా ఇప్పుడున్న ప్రపంచంలో ఈ రాకడ సమయంలో జరగవలసిన ఎన్నెన్ని కార్యాలు మనకి తటస్థిస్తున్నాయో ప్రతి నిమిషము ఒక్కొక్క అనుభవంలో చూస్తున్నాము మనమే. మరి అట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలి? ఆయన్ని వెంబడించే వారంగానే ఉండాలి. ఒకసారి స్టార్ట్ అయిందంటే వెనక్కి తిరిగి చూడకుండా వెంబడించాలి. కదా! అట్లాగా మనం ముందుకే యేసు వైపు చూస్తూనే వెంబడించాలి. సిలువనెత్తుకొనే వెంబడించాలి. అనుదినము వెంబడించాలి. తగ్గింపుతో వెంబడించాలి. సమస్తమును విడిచి వెంబడించాలి. ఇలాగా మరి షరతులు పెట్టాడు. వెంబడించండి అనగానే ఏదో అట్లాగా మనకిష్టమైనప్పుడు, మనకి కష్టమైనప్పుడు మానడం ఇది కాదు. కాబట్టే మరి మనము ఆయనని అనుదినము వెంబడించే బిడ్డలంగా ఉన్నప్పుడే మనకు ఏం జరుగుతది? అక్కడ తలుపు తీయబడుతది. అంతేనా? ఆయనను ప్రేమించు వారి కొరకు కూడా. అవును. ఆయనను ఎట్లా ప్రేమించాలన్నాడు? ఇప్పుడు ఇక్కడ 7 సంఘాలకి చెప్తున్నాడు గదా! మొదటి ప్రేమను మర్చిపోయావు. నువ్వు మళ్ళీ మారు మనసు పొందితేనే, ఆ ప్రేమను మళ్ళీ కలిగి ఉంటేనే. సో, మనము ఎంత మరి మారు మనసు పొందిన గడియలలో, రక్షణ తీసుకున్న గడియలలో మనం ఎలాగా బాప్తిసం పొందినప్పుడు ఒక ఉత్సాహంతో, భక్తితో, భయంతో స్టార్ట్ అయిందో ప్రేమ ప్రభువు పట్ల, అదే సేమ్ ప్రేమ ఎప్పటికీ ఉండాలి. ఆయననే ఫస్ట్ మనం ప్రేమించాలి. ఆయన కోరుకునేది అదే. మొదటి స్థానం. మనకున్న అన్ని బంధాలు, తల్లిదండ్రులు మొదలుకొని భర్త, పిల్లలు ఇవన్నీ మన బంధాలు. సో, ఇవన్నిటిని పక్కన ఉంచి ఈవెన్ మన ప్రాణాన్ని కూడా పక్కన పెట్టి ఆయనని ప్రేమించాలన్నాడు. అంత ఇంపార్టెన్స్ మరి ఆయనకి మనం ఇవ్వకపోతే తలుపు తీయబడదు మరి. కాబట్టి తలుపులు ఎవరెవరి కొరకు తీయబడి ఉన్నాయి? పరిశుద్ధులంగా జీవించాలి. వాక్యమందు నిలబడాలి. వాక్యాన్ని గైకొనడం అంటే లోబడడం. కాబట్టి యేసయ్యని కలిగిన బిడ్డలంగా మనము ఉన్నప్పుడు ఎవరి కొరకు తలుపు తీయబడి ఉంటది అనేది మనం చూసాం. మన శక్తి చాలా తక్కువనే. అన్నాడాయన. నీ శక్తి కొంచెమైనను ఉండినను. అవును. మన శక్తి ఎపాటిది? మనమే ఎపాటివారు. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వారం. మానవుల జీవితం నీటి బుడగ వంటిది. ఇవన్నీ మనకు బాగా తెలుసు. అయినప్పటికీ మనం విరవీగుతూనే ఉంటాం. కొన్ని విషయాలలో చాలా మా ఇంటి పేరంటే ఏంటనుకున్నారు? మేమంటే ఏంటనుకున్నారు? మా పొజిషన్ అంటే ఏంటనుకున్నారు? అని ఎన్నెన్నో మరి చెప్పేవాళ్ళని చెప్తున్న మన మధ్యలోనే చూస్తా ఉంటాం. కాబట్టే ఏ విషయంలో మనం హెచ్చించుకోగలమండి? ఆయన ఊపిరి ఊదితేనే మన ఊపిరి ఆడుతదిక్కడ. లేకపోతే ఔట్. ఆయన ప్రాణమిచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టి నేనని మనం హెచ్చించుకుంటే ఆయనని ప్రేమించకుండా
మరి అక్కడ తలుపులు మూయబడతాయి. నిజంగా మనం ఎన్ని విషయాలలో జాగ్రత్త కలిగి మరి ఆయనని వెంబడించే వారంగా, విశ్వసించే వారంగా, విధేయులయ్యే వారంగా, ప్రేమించే వారంగా, ఆయననే మొదట ఆయన కొరకు సాక్షిగా నిలబడే వారంగా ఆ! ఈ రకంగా మనం నిలబడితేనే తప్ప మరి మనకు తలుపు మూయబడింది. సరే. ఏ తలుపండి? ఇప్పుడు దాకా మనం తలుపు తలుపు అనుకున్నాం గదా! ఏ తలుపు తీసి ఉంచాడాయన నీ కొరకు, నా కొరకు, ఒక్కొక్కరి కొరకు మనం చేసిన కార్యాలను బట్టి, మన యొక్క విధేయతను బట్టి, మన యొక్క యథార్థతను బట్టి, మన యొక్క విశ్వాసమును బట్టి ఆ! అంతే గదా! మనం వెంబడించిన విధానాన్ని బట్టి, మనం ప్రేమించిన ప్రేమను బట్టి, మనం ఆయన్ని ఆశ్రయించిన విధానాన్ని ఆయన్ని ఆనుకున్న విధానాన్ని బట్టి మరి ఆ తలుపు ఆయన తీసి ఉంచాడు. ఏ తలుపు? ఒకటి చూద్దాం. ఏవండి? ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించెదను అని అంటున్నాడు దేవుడు కదా! మలాకి 3:10లో. సో, మనకు ఆ తలుపు తెరవాలా అని ఉందా? ఎవరికి లేదండి. దీవెనలంటే అందరికీ కావాలి కదా! అవును. ఆకాశపు వాకిండ్లే విప్పుతున్నా అంటున్నాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించే తలుపు తెరవబడుతుందంట. ఎవరికి? చదవండి. మత్తయి అదే మలాకి గ్రంథము 3:10. నా మందిరంలో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం ఇవ్వాల్సింది దేవుడికి లేక కాదు, మనం దీవెనలు పొందడానికి, మనకి ఆకాశపు తలుపులు తెరవబడటానికి. అట్లా పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కావాలని కోరికైతే ఉంటది మరి. కానీ మనము ఎంతమందిమి రియల్‌గా మరి మనకొచ్చిన ప్రతి దాంట్లో నుంచి గూడా ప్రతిష్ట భాగము, 10వ భాగము ఆయనకు అర్పిస్తున్నాము అనేది ప్రశ్న. మనకిష్టమైంది కాదు. 10వ భాగం తీసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం. మనకెక్కడ దేవుని వాక్యం మరి విత్తబడుతుంది, ఎక్కడ ఏ సంఘపు సభ్యుడమై ఉన్నామో అక్కడ మనము దేవునికి 10వ భాగాన్ని ఇచ్చే వారంగా ఉండాలి అనేది మరి అది ఆయన షరతు పెట్టాడు. అవధానము నెరవేర్పు ఉండాలంటే దాని పక్కన ఒక షరతు ఉంటది. సో, ఇలాంటి షరతులు మరి మనకి ఉన్న ఉంచి దేవుడు ఆశీర్వాదాలు ఆ తలుపు తీయాలని, విస్తారమైన దీవెనలు తలుపు తీయబట్టాలంటే, ఆకాశపు వాకిన్లు తెరవబడాలంటే మరి ఇక్కడ మనం చేయాల్సింది మన కానుకలు, మన హృదయాన్ని మనం ముందు సమర్పించుకుంటేనే మరి ఆ ఇచ్చే దాంట్లో కూడా ఏ రకమైన హృదయం కనుకనే మరి ఈ ఆశీర్వాదాల తలుపుని మనము తెరవబడటానికి ఏ తలుపులు తీసి ఉంచాడు యేసయ్య అంటే ఆకాశపు వాకిండ్లు తలుపులు తెరవబడింది. రెండవదిగా చూస్తే 2వ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం.
దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని దావీదు మరి దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన ఆయనకి మరి వాగ్దానము, ఆశీర్వాదం, నీ కుటుంబం అంతా కూడా నేను ఆశీర్వదిస్తున్నాను, నా సన్నిధిని స్థిరపరచబడినట్లు అనేది. ఆయన సెలవిచ్చిన మాట, దావీదుకి సెలవిచ్చాడు, నేను ఆశీర్వదిస్తాను నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సన్నిధి, తన సన్నిధిలో. కాబట్టి దేవా, ఇంతకంటే నాకేం కావాలి? ఇక్కడ 25వ వచనం, 7వ అధ్యాయమే మీరు చదివితే అక్కడ మనకి ఆయన ఇచ్చిన మాట చూస్తూ ఉంటాం. దేవా యెహోవా, నీ దాసుడునగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికి నీ నిలుచున్నట్లు దృఢపరిచి. కాబట్టి ఆయన సన్నిధిలో స్థిరపరచటం, ఆయన సన్నిధి తలుపే ఆయనకి తెరవబడింది దావీదు గారికి. ఆశీర్వాదం అంటే మామూలు కాదు. మరి ఆయన దావీదుని ఎలా ఎన్నుకున్నాడు, ఎలాగా ఏమీ నా హృదయానుసారుడు అని దావీదుని ఎంతగానో మరి ఆయన అంగీకరించాడు. ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఆయన కుమారుణ్ణి మరి మందిరం కట్టడానికి సెలవిచ్చాడు. ఇలాగ దావీదు కుటుంబమును, ఆయన ఒక్కడనే కాదు, ఆయన కుటుంబమును, ఆయన తర్వాత వచ్చిన ఆయన వంశపు ఆయన దేవుడు ఆశీర్వాదాలకి తలుపు తెరిచాడు. దావీదు మరి యేసయ్యకు పితరుడుగా కూడా చూస్తాం కదా. దావీదు కుమారుడుగా యేసయ్య ఈ లోకంలో జన్మించిన రీతిని బట్టి చూస్తే ఎంత ఆశీర్వాదము దావీదుపై ఉన్నది అని. కాబట్టి ఆశీర్వాదం కావాలి, ఆయన సన్నిధిలో మనం స్థిరపరచబడాలి అనంటే దావీదు లాంటి యథార్థ హృదయం, దేవునిని ప్రేమించే హృదయం సంపూర్ణముగా మరి ఆయన చేసిన తన ప్రతి ఒక్కటి కూడా దావీదు ఏది కూడా తన సొంతంగా చేయలేదు. మరి దేవుణ్ణి ముందు పెట్టుకొనే ప్రతి విషయంలో కూడా ఆయన ఏదైనా ఆయన అడుగుతూ 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 చేయాలా వద్దా, వెళ్ళాలా వద్దా, యుద్ధం మరి నాకు విజయం ఇస్తావా, ఇలాంటి మాటలన్నీ ఎంతో న్యాయము నీతి కలిగి దావీదు మరి జీవించిన జీవితాన్ని మనకు బాగా తెలుసు. కాబట్టి మరి ఆయన ఆశ తెలుసు దేవుడికి. దావీదు కీర్తనలు మనం చదివితే నిజంగా ఎంత ఆ వాక్యం పట్ల ఆశ కలిగిన బిడ్డగా ఉన్నాడో. మన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని. సో అంతటి ఆశ గల దావీదుకి ఆశీర్వాదము తనకి తన తరము వారికి కూడా ఆయన తలుపు తెరిచాడు. లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు, కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. యేసయ్య మాటలివి. ఇరుకు ద్వారము. సో ఇరుకు ద్వారము ఓపెన్ అయి ఉంది ఇప్పుడు నీకు నాకు, మనందరికీ కూడా. అవునా? ఈ లోకంలో ఇరుకు ద్వారంగానే కనిపిస్తుంది ప్రతిదీ కూడా. అవును, ఇరుకు ద్వారంలో నుంచే మనము వెళ్తేనే మనకి అక్కడ ఈ ద్వారంలో తలుపు తీయబడి ఉంది. మనకి 2 ద్వారాలు ఉన్నాయి. విశాల ద్వారం ఉన్నది ఒకటి,
ఇరుకు ద్వారం కూడా ఉన్నది. మనం కోరుకుని ఇరుకు ద్వారంలో ప్రవేశించినప్పుడు మనకి శ్రమల ద్వారా, శోధనను జయించుట ద్వారా, ఈ రకంగా మనకొచ్చే ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు వీటన్నిటిని మనం వద్దనుకుంటాం పొద్దున్న లేసిన దగ్గర నుంచి కదా! ఎప్పుడైనా సరే మన ప్రాణము, మన శరీరం కోరేది సుఖమే. ఇక్కడ అన్నీ మనకు కనిపిస్తా ఉంటాయిగా మరి పక్కన విశాలమైన ద్వారాలు. సో, ఆటిని అది టెంపరరీ. అదెక్కడికి తీసుకుపోతది? ఇంకో దగ్గరికి కాబట్టి మనము ఈ ద్వారము ఏ తలుపు తీసి ఉంచాడు మన కొరకు? ప్రేమించి, మనలను ప్రేమించి, ఇరుకు ద్వారం గుండా మనల్ని నడిపించిన యేసయ్య నడిపిస్తున్నాడు. ఆయన ముందుంటే ఏ ద్వారమైతే ఏమైందండి? ఒక్కళ్ళు పట్టే ద్వారమే సిలువ ద్వారం అంటే. సిలువలో నుంచి 1 బై 1 ఎళ్ళాలి. అంతే. వ్యక్తిగతంగా మనం వెంబడించాలి. కాబట్టి సిలువలో నుంచి వెళ్ళాలి. ఒక్కొక్కళ్ళే ఎళ్ళాలి. గుంపుగా జాయిన్ అయిపోయి అందరం గూడా ఉత్సాహంగా ఎళ్ళడానికి కాదిది. ఈ ద్వారము 1 పర్సన్ మాత్రమే అలౌ చేస్తది. సో, ఒక్కొక్కళ్ళంగా ఆ ద్వారంలో నుంచి వెళ్ళే బిడ్డలంగా అంటే ప్రతి శోధనను జయించే వారంగా, శ్రమలు సహించే వారంగా మనకివన్నీ ఉంటాయి. అయినప్పటికీ నేను నీకు తోడై ఉన్నాను. ఈ లోకమును నేను జయించి ఉన్నాను. జయించిన ఆయన మన పక్కనుంటే మనకేం బాధ? ఆ కష్టంలో కూడా, ఆ బాధలో కూడా ఆయన తోడుంటే అది శ్రమగా అనిపించదు. నిజమే. అట్లా మనము ఆ ద్వారంలో నుంచి నడిపిస్తున్న దేవునికి మనం స్తుతులు, స్తోత్రాలు చెల్లించాలి. 4వదిగా గొర్రెల పోవు ద్వారమును నేనే అన్నాడు యేసయ్య. గొర్రెల పోవు ద్వారం. ఆయనే ద్వారం. యోహాను సువార్త 10:9. సో, ఆయన ద్వారానే ఆ ద్వారా తప్ప మరెవరు కూడా తండ్రి యొద్దకు ఎక్కి రాలేడు అని చెప్పాడు గదా! నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కరెక్టే. అందుకనే ఆ గొర్రెలు మనమే. ఆ పోయే ద్వారమే ఆయన అన్నాడు. కాబట్టి ఈ వాక్యము 10వ అధ్యాయము యోహాను సువార్త దొంగతనమునకు, హత్యకు, నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలకు తన ప్రాణం పెట్టిన కాపరిగా మనకు ఆయన ఉన్నాడు. గొర్రెల పోవు ద్వారమును నేనే అని ఇక్కడ 8వ వచనంలో చూస్తారు. కాబట్టి యేసు వారితో ఇట్లా నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే. సో, ఈ ద్వారం గుండానే మనం పోతే మనకు అక్కడ సమృద్ధి అయిన జీవాహారం ఉంటది, శరీరాహారం ఉంటది, కాపుదల ఉంటది, భద్రత ఉంటది, రక్షణ, సంరక్షణ, అభివృద్ధి, నడిపింపు అన్నీ కూడా దేవుళ్ళో మరి మనం ఇవన్నీ అనుభవించుకుంటానే వస్తున్నాము. కానీ కొన్నిసార్లు మనము బాధపడుతుంటాము, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మర్చిపోయి. కానీ ఆయన మనతో ఉన్నాడు. ఆయన మన కాపరి. ఆయనే ద్వారము, ఆయనే జీవాహారము, ఆయనే శరీరాహారానికి కూడా సమృద్ధిగా మనకిచ్చే కాపుదల, భద్రత, సంరక్షణ, అభివృద్ధి అన్నీ కూడా ఆయన నుంచి మనం పొందుకుంటాం. 5వదిగా చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం. 16:9. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును అని పౌలు గారు అంటున్నారండి. ఇప్పుడు ఇక్కడ ఏదండి ద్వారం అని అంటారన్నాను కదా. కార్యానుకూలమైన మంచి సమయము కింద మీనింగ్ ఉంటది. మీరు చూడండి, తెలుగు బైబిల్లో ఉంది. మరి ఇక్కడ 1 అని ఉంటది కింద మూల భాషలో. దాని యొక్క అర్థము గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. ఏ గొప్ప ద్వారము? మంచి సమయం అనే ద్వారం అండి. హల్లెలూయా. సమయము మనకి ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చాడు దేవుడు.
మీకు నాకు అందరికీ అదే సమయము కార్యానుకూలమైన మంచి సమయం అనే గొప్ప ద్వారం. ఇక్కడ మీనింగ్ చూస్తే అక్కడ గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. ఏ గొప్ప ద్వారము? కార్యానుకూలమైన మంచి సమయము అనే ద్వారము. మరి ఎవరి కోసం? పౌలు గారి కోసం తెరవబడి ఉన్నది. ఎందుకోసం అంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:12 క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా. ఇక్కడ కూడా 1 అని పెట్టి మీనింగ్ కింద ఉన్నది చూడండి. ద్వారము తెరవబడి ఉండగా. ఏ ద్వారము? మంచి సమయం అనే ద్వారము. ఎందుకు? సువార్త ప్రకటించుటకు. నిజంగా ఎంత మనకి దినమంతా కూడా సమయం దేవుడిచ్చాడు. నీకు నాకు ఈ సమయం అనే ద్వారం ఉండగానే మనము ఈ సమయము అంటే అవకాశము. ఆ సమయంలో మనకి ద్వారం తెరవబడి ఉన్నది. అవకాశాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యం ఇచ్చాడు, అదొక అవకాశమే. ఆయుష్నిచ్చాడు, అదొక అవకాశమే. శోధన జయించడానికి వాక్యం ఇచ్చాడు, అదొక అవకాశమే. ప్రార్థించే అవకాశం ఉంది, మేలు చేసే అవకాశం ఉంది, సేవ చేసే అవకాశం ఉంది. ఆత్మల రక్షణను మరి ఇతరులు దేవుని సన్నిధికి నడిపించే అవకాశంగా మనకి సమయం ఇవ్వబడిందా? ఇవ్వబడింది. ఈ సమయం అనే తలుపు, ఈ ద్వారము మన కోసం తెరవబడ్డది. పౌలు కోసం ఒక్కడి కోసమే కాదు, మారు మనసు పొందిన ప్రతి ఒక్కళ్ళ కోసం, ఆయన బిడ్డలమైన మనమందరి కోసం మారు మనసు, పశ్చాత్తాపడుటకు, క్షమించడానికి, ఇవన్నిటికీ కూడా మరి మనకి సమయం ఉండగానే, పగలుండగానే, పగలు అనే సమయం ఉండగానే, బ్రతికి ఉండగానే. కాబట్టి ఈ సమయాన్ని మనము ఎంతగా వ్యర్థం చేస్తున్నాము, ఎంతగా దేవునికి అనుకూలంగా మనము దాన్ని వాడుకుంటున్నాం. ఈ ద్వారము మనకి అందరికీ కూడా తెరవబడి ఉన్నది. అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చాడు, అనుకూల సమయం అంటున్నాడు. మరి ఈ సమయం ఉండగానే, పగలుండగానే, ఏ పనైనా ఆయుష్ ఉండగానే, బ్రతికుండగానే మనం చేయాల్సిన పనులుంటాయి. ప్రార్థన చేసే పని ఉంటుంది, దాన్ని మనం స్కిప్ చేస్తూ ఉంటాము. చాలా ఫాస్ట్గా అయిపోవాలనుకుంటాము, లేకపోతే ఇంకా ఏదో కాదు. శోధనలు జయించే మనకు అది సమయం ఉండగానే ఇవన్నీ కూడాను ఈ సమయంలోనే మనం చేసే బిడ్డలంగా ఉండాలి. సువార్తను కూడా ప్రకటించేవారంగా, ఇతరులను దేవుని సన్నిధికి నడిపించేవారంగా మనకి సమయం ఉన్నది. నిజమైన మారు మనసు పొందటానికి, పశ్చాత్తాప పడటానికి, ఒకరిని క్షమించడానికి. ఎంతకాలం క్షమించకుండా ఉంటావో ఒక వ్యక్తిని. సో ఈ సమయం ఉండగానే మనం ఈ క్షమించే పని కూడా చేయాలి. సమయం ఉండగానే ప్రార్థన చేయాలి. ఇలాంటివి మరి మనము ఈ కార్యానుకూలమైన మంచి సమయం అనే గొప్ప ద్వారము పౌలు గారికి సువార్త ప్రకటించడానికి నాకు దొరికింది అని చెప్తున్నాడు ఆయన. సో 5 తలుపులు మనం ఇక్కడ, ఏ తలుపు తీసి ఉంచాడు దేవుడు మన కోసం? ఇప్పుడు మనకు కూడా ఆశీర్వాదాల తలుపు ఉంది, అన్నీ ఉన్నాయి. ఆకాశపు వాకిండ్లు విప్పే తలుపు ఉంది, ఇరుకు ద్వారం ఉన్నది, గొర్రెలపో ద్వారం నేనే అన్న యేసే ఉన్నాడు. కార్యానుకూలమైన మంచి సమయం, ఇన్ని ద్వారాల తలుపులు మన కోసం తెరవబడి ఉన్నాయి. అదే గనక సమయం అయిపోయింటే, ద్వారం తెరిచినప్పుడు మనం దాన్ని ఉపయోగించకుండా ఉంటే, చూడండి చివరిగా ఆయన ఎవడును తీయలేకుండా వేయువాడు కూడా కదా. ఆయన గనక వేస్తే మళ్ళీ తీసే కష్టం. అందుకే నీ హృదయం అనే తలుపు తట్టుతున్నాడు. ప్రతిరోజు కూడా ఆయన వాక్యం ద్వారా మన తలుపు హృదయం అనే తట్టుతున్నాడు. తెరవనిచో చేర్చుకొనచో, ఆయనని చేర్చుకొననిచో అప్పుడు ఏమవుతుంది? మనం తట్టినప్పుడు ఆయన తెరవడు, అంతే. ఆయనను మనం ప్రతిరోజు వాక్యంను మన హృదయంలోనికి తలుపు తడుతున్నారు.
ఆరాధన, ఉదయారాధన పెట్టారుగా మరి. ఎంతమంది అటెండ్ అవుతున్నారు? ఎంతమంది ఆ తలుపు తెరుచుకోవటానికి మరి ఆ తలుపు తెరుస్తున్నారు? మీ హృదయాన్ని తలుపు తెరిస్తేనే వాక్యం లోపలికెళ్ళేది. లేదు తర్వాతొచ్చి మనం తలుపు కొడితే తెరిచే పని ఉండదు మరి. ఆయన తలుపు వేసిన తర్వాత తట్టితే పిలిచినా గాదు, ఏడ్చినా గాదు, ఇంక మరేం జేసినా తలుపు తెరవబడదు. రక్షణ ఓడ మరి మూయబడ్డాక నోవహు గారు తలుపు మూయబడింది. ఆయన ఏయలే. దేవుడే వచ్చి తలుపు మూసేశాడు. ఇంక ఎంతమందొచ్చి ఎన్ని సార్లు కొట్టి ఏం జేసినా జలప్రవాహంలో కొట్టుకుపోయారే గాని మరి నోవహు ఓడలోకెళ్ళడానికి ఇంక లేదు. అందుకనే రక్షణ సమయం ఉండగానే నేడే రక్షణ దినము అని ఆయన చెప్పబడిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆలస్యం చేయకూడదు. దేని విషయంలో? దేవుని విషయంలో. అట్లాగే 4వది పరలోక రాజ్యపు తలుపు మూయబడ్డాక మరి మనం చూస్తాం గదా! విందులో పాల్గొనడానికి పెండ్లి విందుకి 10 మంది కన్యకలు. అది అందరికీ బాగా తెలుసు మనకి. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యక. అందరూ కన్యకలే. అందరూ రక్షించబడిన వారమే కావచ్చు గాక. కానీ పరలోకంలోకి ప్రవేశించడానికి మనం ఎంతగా మరి సిద్ధపడుతున్నామో అక్కడ మనం ఒక్కసారి ఆ బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలను కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆయన వస్తాడు. మరి ఏ సమయంలో వస్తాడో తెలీదు. కనిపెట్టుకొని ఉన్నవారు, మరి లైట్ వెలిగించుకున్నవారు, నూనెతో సిద్ధపడినవారు, పరిశుద్ధాత్మనితో అలాగా సిద్ధపడితే ఏ సమయంలో దేవుడు వచ్చినా సరే మనం ఎత్తబడే సంఘంలో ఉన్నామా లేదా? కాబట్టి తలుపు మూయబడ్డాక మరి అది తెరవబడదు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మనకిచ్చిన రక్షణను, విశ్వాసమును, ఆయన యందలి భయభక్తులను కలిగిన బిడ్డలముగా, ఆయనపై ఆనుకున్న బిడ్డలముగా మరి ఇట్టి తలుపు ఎల్లప్పుడు మన కొరకు తెరవబడిన ఆ సమయంలోనే మనము ఎంటర్ అవ్వడానికి సిద్ధపడి ఆయన సంతోషంలో మనం కూడా సంతోషించే వారంగా, ఆశీర్వాదాలన్నీ పొందుకునే వారంగా, మనమొక్కళ్ళమే కాదు మన కుటుంబమే కాదు మన అందరూ కూడా మరి సంఘము మరి ఎత్తబడే పెండ్లి కుమార్తెగా సిద్ధపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడయుండును గాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎవడును వేయలేకుండా తీయువాడవు, ఎవడును తీయలేకుండా వేయువాడవు నీ ఒక్కడవే అని మాకు ఈ రోజున మరొకసారి నాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించిన దేవా తండ్రి, మా కొరకు మీరు తలుపు తీసి ఉంచారు. అందును బట్టి స్తోత్రములు. నీ వాక్యమును అంగీకరించిన వారముగా, నీకు లోబడిన వారముగా, నిన్ను అనేకుల ఎదుట, మనుషుల ఎదుట ఒప్పుకునే వారముగా, సాక్ష్యం చెప్పే వారముగా, తండ్రి విశ్వాసముతో నిన్ను వెంబడించే వారముగా, నీకు విధేయులైన వారముగా, నిన్నే ప్రేమించే వారముగా, మొదటిగా ప్రేమ అయ్యా మరి నీవు తీసి ఉంచిన తలుపులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశీర్వాదపు ఆకాశపు వాకిండ్లను విప్పి దీవెనలు కుమ్మరించే తలుపు, ఆశీర్వాదపు తలుపు, ఇరుకు ద్వారము, గొర్రెలపోవు ద్వారమును మీరే అయ్యా. మరి సమయం కార్యానుకూలమైన మంచి సమయం అనే తలుపు కూడా మీరు మా కొరకు తెరిచి ఉంచిన దేవుడవు నాయన. వీటన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఎక్కడ కూడా మేము ప్రభువా మరి ఆ ద్వారంలో ప్రవేశించకుండా, నీ ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉండకుండా, అనేకులకు కూడా మేము నీ సన్నిధికి అనేకులను నడిపించే బిడ్డలముగా ఉండడానికి పరిశుద్ధాత్మదేవ ఈ ఉదయ కాలమున మమ్మల్ని మేము నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటూ, నీ ఆశీర్వాదాలను పొందుకుంటూ, అనేకులను
వెంబడింపచేసే బిడ్డలముగా మేము వెంబడిస్తూ ఇతరులను కూడా వెంబడించే బిడ్డలముగా ఉండడానికి కావలసిన శక్తిని పరిశుద్ధాత్మదేవా నీవు నాకు అనుగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తాం. యేసు పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.